సార్ మరి ఇప్పుడు నెల్లూరు పర్యటనకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రెస్ వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి ఈవీఎం పగలగొట్టడం ఏదైతే కిన్నెలు గారు పగలగొట్టారో దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడిన మాటలు ఎంతవరకు వాస్తవాలు ఎంతవరకు అవాస్తవాలు అంట? ఈ యొక్క ఈవీఎం బాక్స్ పగలగొట్టిన విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే దాంట్లో ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రి ఒక హింసను మరి ఒక ఏదైతే రౌడీజాన్ని ఏదైతే ఒక పోలింగ్ బూత్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ని చాలా సీరియస్గా చేస్తుంటే ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక వ్యక్తి ఆ విధంగా వెళ్ళి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక ఈవీఎంని ఆ విధంగా పాల్గొట్టాలంటే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడంటే ఈ యొక్క ముఖ్యమంత్రిని మనం ఏమనుకోవాలి? దీన్ని ఒక పిల్ల ముఖ్యమంత్రిలాగా మాజీ ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా ప్రజానికం నవ్వుకుంటున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంటే అసలుకి దాంట్లో జరిగిన వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటంటారు? అక్కడ ఈవీఎంలు రిగ్గింగ్ జరగడం వల్లే మా ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి ఈవీఎం పగలగొట్టడం జరిగిందనేసి జగన్మోహన్ రెడ్డి గారు కళాఖండిగా మాట్లాడడం జరిగింది. అయితే దీని విషయంలో అలా ఈవీఎం రిగ్గింగ్ అయిందని మీకు ఎలా తెలిసింది? అక్కడ ఎన్ని పోలింగ్ అని మీకు ఆ బూత్లో ఆ ఈవీఎం బాక్స్లో మీకు ఎన్ని ఓట్లు పోలేని ఎన్ని పడినాయి అని మీకు ఎలా తెలిసింది? అంటే ఎవరైనా చెప్తే మీరు వెళ్ళి దాన్ని పాల్గొడతారా? పోలింగ్ బూత్లోకి వెళ్ళి అసలు మీ హక్కు ఎవరు ఇచ్చారు మీకు? అది మీరు సామాన్య పౌరుడిని ఏదైతే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత వారు సామాన్య పీపుల్ అంతే. దానికి నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకొని బాక్సులు పాల్గొడుతుంటే మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారా? ఎలక్షన్ కమిషన్ని మీరు పట్టించుకోరా? అంటే టీడీపీ గూండాలు అక్కడ అరాచకానికి పాల్పడ్డారు, మహిళలపై దాడులు చేశారు, వైసీపీకి ఓట్లు వేసిన కుటుంబాలపై ఇళ్లపైకి వెళ్ళి దాడులు చేయడం జరిగింది. అందుకని అక్కడ ఎమ్మెల్యే వచ్చి ఆ ఈవీఎంని పగలగొట్టడం జరిగిందనేసి ఆయన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఆఫీసర్ ఉన్నాడండి. దానికి సంబంధించి జిల్లా ఎస్పీ ఉన్నారు, డిఎస్పీ ఉన్నారు, ఎస్సీఐ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందని మీరు కంప్లైంట్ ఇవ్వాలి. కానీ మీరు ఈ విధంగా ముందుకు పోతే మీరు ప్రజలకి ఏమి సమాధానం చెప్పినట్టు? అంటే మీరు హింసను ప్రోత్సహించమంటారా? అదేనా మీరు ఏదైనా గత 5 సంవత్సరాలు జరిగింది చేశారు. ఇంకా మీరు భవిష్యత్తులో కూడా ప్రజలను భయభ్రాంతులు చేసి విజయం సాధించి మీరు యొక్క ప్రజల్ని ఈ విధంగా మోసం చేయాలని మీరు అనుకుంటున్నారా? మోసం చేసి ప్రభుత్వం అధికారం రావాలని మీరు అనుకున్నారా? అంతేనా? ఓకే అండి. ఇప్పుడు ఈ ఫైనల్గా మరి టీడీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికే సమాధానం చెప్పారు. టీడీపీ వాళ్ళు రెచ్చిపోయే పరిస్థితి ఈ యొక్క వైసీపీ నాయకులు మీరు రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా కాదు. అలాగే ఇవాళ మీ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతనికి ఏదైతే ములాఖాత్ ఉందో రామకృష్ణారెడ్డికి ములాఖాత్ కూడా మేము ఇప్పించే పరిస్థితి ఉండదు. అంతేగాని ఈ విధంగా మీరు ఏదో ప్రజల్లో మభ్యపెట్టి ఇంకా మీరు సానుభూతి కోసం ప్రయత్నం చేయాలనుకుంటే మీ యొక్క మీ గ్రామే ప్రజలు చాలా విజ్ఞులు మీకు చెప్పే విధంగా బుద్ధి చెప్పారు.